Praise the Lord, Shalom to everyone. This is Saujanya Grace. Welcome to Saujanya Grace YouTube channel. Today's topic: stop worrying. 100% and stop worrying. Cast all your anxiety on Him because He cares for you. According to 1 Peter chapter 5 and verse 7. Definitely అండి, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. వేయమంటున్నాడు అంటే త్రో ఆల్ యువర్ వరీస్ ఆన్ హిమ్. వేయమంటున్నాడు అంటున్నప్పుడు హీఈస్ క్యాపబుల్ టు సాల్వ్ యువర్ వరీస్. దేవుడు ఎందుకు అబ్జార్ప్షన్గా ఇక్కడ మనకు కనబడుతున్నాడు అండి. ఇక్కడ టాపిక్లో అబ్జార్బింగ్ కెపాసిటీ కనబడుతుంది. మన బాధ ఏదైతే ఉందో, మన వరి అయితే ఏదైతే ఉందో ఆయన మీద వేయమంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన వచ్చిందే ప్రశాంతతని ఇవ్వడానికి, ఆయన వచ్చిందే శాంతిని ఇవ్వడానికి, ఆయన వచ్చిందే సమాధానం ఇవ్వడానికి, ఆయన వచ్చిందే జాయ్ ఇవ్వడానికి. సో ఇలాంటి పరిస్థితుల మధ్య ఉంటూ కూడా మనం కొన్నిసార్లు వరింగ్ చేస్తూ 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 ఏమన్నా చేస్తున్నామా లైఫ్లో అంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. ఈ వరీస్ వల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ తీసుకొని వచ్చేసుకు లైఫ్లో మనమే అవన్నీ కూడా మితిమీరిపోయినటువంటి ఆలోచనలు, వరింగ్ దిగులు పడుతుంటాం, ఆలోచన చేస్తుంటాం, కలవరపడుతుంటాం. సో దేవుడు ఏమంటున్నాడంటే మీ చింత ఎవరితో ఆయన మీద వేయుడు, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కనుక. ఎస్, ఆయన డెఫినెట్లీ మీ గురించి ఆలోచిస్తున్నాడండి. మీరు ఎప్పుడైతే వస్తారా, ఆయనకు మీ యొక్క ప్రాబ్లం చెప్తారా, హీ వాంట్ టు ఇన్వాల్వ్ విత్ యూ. మీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆయన టేకప్ చేయాలనుకుంటున్నాడు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి ప్రేయర్ చేయాలి, దాని గురించి సజెషన్స్ తీసుకోవాలి, అడ్వైజర్స్ తీసుకోవాలి. ఎవరైనా చెప్పేటప్పుడు ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి మీకు అడ్వైజ్ ఇస్తున్నారు అంటే కొన్నిసార్లు వినాలా. ఎందుకంటే మనమే అన్నట్టు ఉన్నామంటే ఇంకా ఏది కూడా మనల్ని బయటికి తీయలేదండి. మనము కొంతమంది ఇచ్చినప్పుడు అడ్వైజర్స్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ వినాలి. ఫస్ట్ విని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సొల్యూషన్ దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడిస్తాడు. థర్డ్ థింగ్, స్పెండింగ్ ద లాట్ ఆఫ్ టైమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కువ సమయము ప్రభుతో గడపండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. మీరు ఏ వర్క్లో ఉన్నప్పటికీ కూడా మనసులో మరి మీ యొక్క సమస్యను ఇదైతే ఉంది దేవా, నన్ను ఇక్కడ నుంచి విడిపించుతండి, ఈ యొక్క వరింగ్ నుంచి, ఈ యొక్క బాధ నుంచి, ఈ యొక్క కన్నీటి నుంచి, ఈ యొక్క దిగుల నుంచి, ఈ యొక్క ఆలోచన నుంచి నన్ను విడిపించు దేవా అని మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన చేయడానికి సమర్థుడు. కాబట్టి నమ్ముట నీవరనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నీకు యాంగ్జైటీ, వరీస్ అన్నీ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చేతికి సమర్పించు. దేవుని యొక్క మహిమను చూడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.